2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయాలి అనుకునేటప్పుడు ఏది పడితే అది సెర్చ్ చేయడానికి లేదు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు దాని మీద ఒక కన్ను వేసే ఉంచుతారు. అయితే ఏ విషయాలు సెర్చ్ చేయాలి, ఏ విషయాలు సెర్చ్ చేయకూడదు, ఎస్పెషల్లీ ఎలాంటి విషయాల్లో పదజోలికి ఎప్పుడూ కూడా మనం వెళ్ళకూడదు అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. అండి నాగరాజ్ గారు, గూగుల్ తల్లిని ఏది ఎరిగినా ఇచ్చేస్తుందని చెప్పేసి ఏది పడితే సెర్చ్ చేస్తూ ఉంటాం. బట్ కొన్ని పదాలు అయితే ఖచ్చితంగా సెర్చ్ చేయకూడదని చెప్పేసి అంటూ ఉంటారు. చట్టబద్ధంగా వాటికి సంబంధించి క్రిమినల్ యాక్ట్ కిందకి వెళ్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటి సార్ అవి? సైబర్ క్రైమ్ అని ఏదైతే మనం చెప్తున్నాం ఇటీవల కాలంలో, ఒకప్పుడు క్రైమ్ చేయాలంటే డైరెక్ట్గా వ్యక్తితో అంటే పర్సన్ టు పర్సన్ అటాక్ ఉండేది. ఇటీవల కాలంలో తగ్గిపోయింది. కానీ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఈ సైబర్ క్రైమ్ అందులో భాగంగా గూగుల్ సెర్చ్ చేసేటప్పుడు కొన్ని క్లియర్గా చెప్తుంది, లీగల్ టెర్మినాలజీస్ క్లియర్గా చెప్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 4 విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గూగుల్లో పొరపాటున మీరు టైప్ చేశారా, అయ్యా నా ఫోను నా ఇష్టం, నా ఫోన్ కాబట్టి నా ఫోన్లో నేను టైప్ చేసుకున్నాను సార్ అని అడ్డంగా వాదించే వాళ్ళు ఉంటారేమో. మీ ఫోనే, మీరు కొనుక్కున్న ఫోనే, అయ్యే మీ నెంబర్ మీదే, మీరే బిల్ పే చేస్తారు, మీరే వైఫై మీదే, ఫోన్ మీదే, కానీ గూగుల్ మీది కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు అందులో సెర్చ్ చేస్తే తప్పనిసరిగా మీరు జైలుకి వెళ్ళి కటకటాలకి వెళ్ళి ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉదాపరుస్తుంది. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం అందరూ తెలుసు, మనకి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ముందు ఆపరేషన్ పెహల్గాం జరిగింది. ఒకటి పెహల్గాం దాడులు జరిగిన తర్వాత ఎన్ఐఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, మనం మామూలుగా ఆపరేషన్ సింధూర్ అవుతుంది, భారత పాకిస్తాన్ యుద్ధం అవుతుంది, ఇటువంటి సమయంలో తెలియకుండానే రోజు మనం డైలీ యాక్టివిటీస్ చేస్తున్నాం, కానీ సడన్గా ఒకరోజు మనం ఒక వార్త చేస్తాం, మనం ఒక వీడియో కూడా చేస్తాం నాగరాజ్ గారు. ఆ వీడియో ఏంటంటే, విజయనగరం టౌన్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరంలో ఒక వ్యక్తి బాంబులు తయారు చేస్తున్నాడు. ఆ బాంబులు తయారు చేసే క్రమంలో ఆయన వాటిని ప్రయోగించే పనులు ఉన్నారని చెప్పి ఇమ్మీడియట్గా హుటాహుటిని అక్కడికి వెళ్ళి ఆయన ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేశారు ఆయన కూడా. మరి ఎక్కడో ఉన్న ఎన్ఐఏ వాళ్ళకి ఎలా తెలిసింది అక్కడ విజయనగరంలో ఉన్నటువంటి అతను బాంబులు చేస్తున్నట్టుగా? సో ఇప్పుడు నేను చెప్పబోయే 4 లిస్టులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బాంబులు తయారీ విధానం ఎలాగా, బాంబులు ఎలా తయారు చేయాలి, ఎటువంటి కెమికల్ కాంబినేషన్స్ చేయడం వల్ల అంటే అక్కడ బ్లాస్టింగ్ అవుతుంది అన్నటువంటి ఏదైతే యాక్టివిటీ ఉందో దాన్ని కానీ గూగుల్లో సెర్చ్ చేశారంటే మీరు ఇమ్మీడియట్గా మీ మొబైల్లో మీరు చెక్ చేసుకున్నప్పటికీ కూడా మీ మొబైల్ని ఒక పర్సన్ ఎన్ఐఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. అండ్ ఇమ్మీడియట్గా గూగుల్లో అది ఫీడ్ అవుతుంటుంది, హిస్టరీలో ఉంటుంది. లేదు సార్, హిస్టరీలో కూడా నేను డిలీట్ చేసేసాను. మీ హిస్టరీలో డిలీట్ చేశారు కానీ గూగుల్ హిస్టరీలో మాత్రం ఉంటుంది. అంటే మీ క్యారెక్టర్ ఏంటని తెలుస్తుంది అక్కడ. మీరు బాంబులు సెర్చింగ్ అంటే బాంబులు ఎట్లా తయారు చేయాలి, దాన్ని ఎట్లా ప్రయోగించాలి, ఎట్లా యూజ్ చేయాలి, దాని కెమికల్స్ కాంబినేషన్స్ ఎక్కడెక్కడ దొరుకుతుంటాయి, ఏ ప్రాంతంలో డీలర్స్ ఎవరు ఉంటారు, ఇట్లాంటివి కానీ దాని రిలేటెడ్ ఆ సల్ఫర్, ఇట్లాంటి అల్యూమినియం, మన అమోనియం నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి అని కానీ మీరు సెర్చ్ చేస్తున్నారా, తప్పనిసరిగా గూగుల్లో బాంబింగ్ సంబంధించి లేదా డిస్పోజల్ ఐటమ్స్ అంటే ఎట్లా మీరు దాన్ని బ్లాస్టింగ్ చేయాలి, ఆ రిలేటెడ్ అనుధార్మిక వ్యవస్థ సంబంధించినటువంటి యురేనియం ఎట్లా యూజ్ చేయాలి, బ్లాస్టింగ్స్ ఎట్లా చేయాలి అన్న ఆ రిలేటెడ్ కంటెంట్ కానీ మీరు కానీ చెక్ చేసినట్లయితే ఎవరైనా తప్పనిసరిగా ఇమ్మీడియట్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ డోర్ ముందరకు పోలీసులు ప్రత్యక్షం అవుతారు. మిమ్మల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ తీసుకెళ్ళి లోపలికి వెళ్తారు. బయటకు బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరలా మీరు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు మీ మొబైల్లో కానీ మీరు బాంబింగ్ సంబంధించినటువంటి చెక్ చేస్తే. నెంబర్ 2, పోర్న్ వీడియోస్ కంటెంట్ ఫ్లో విపరీతంగా వచ్చేస్తుంది. ఇది చూడొచ్చా, ఇది చూడకూడదు తెలియదు. మనిషి వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడికో దీన్ని దారితీస్తుంటుంది. ఇంట్లో ఒక్కడనే కూర్చున్నాను కదని చెప్పి మీ ఇంట్లో మీరు కూర్చుని కాస్త పోర్న్ వీడియోస్లో కూడా ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అంటారు. ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కానీ మీరు చూసినట్లయితే, టీనేజ్ పోర్నోగ్రఫీ కానీ మీరు కంటెంట్ చూసినట్లయితే మీరు చూస్తుంటారు. మీ బయట కాలింగ్ బెల్ నొక్కుతారు, ఆ సౌండ్ మీకు వస్తుంది. ఇమ్మీడియట్గా మీరు ఏ స్థితిలో ఉన్నారని చూడరు, ఇమ్మీడియట్గా మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఎందుకు వేశారు? అప్పుడు మాలాంటి అడ్వకేట్లు కూడా మిమ్మల్ని ఏమి చేసే ఏ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేదు, ఏ అడ్వకేట్ కూడా మిమ్మల్ని రక్షించే ప్రసక్తే లేదు. ఎందుకంటే చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్లో వేస్తే పోక్సో కేసులో అరెస్ట్ చేస్తారు. అయ్యా నేను ఈ అమ్మాయిని కామెంట్ చేయలేదు సార్, ఈ అమ్మాయిని తిట్టలేదు, నేను ఎవరిని ఏం చేయలేదు, నా ఇంట్లో కూర్చొని నేను చైల్డ్ పోర్నోగ్రఫీ చెక్ చేసుకుంటున్నాను, అందులో ఉన్నదే నేను చూస్తాను కదంటే కుదరదు. ఇమీడియట్గా మిమ్మల్ని తీసుకుని ఉన్న పలంగా తీసుకెళ్ళి సెల్లో వేస్తారు. దిస్ ఇస్ అ వెరీ వెరీ డేంజరస్ కంటెంట్. చైల్డ్ పోర్నోగ్రఫీ, CHILD చైల్డ్ అని ఇలా టైప్ చేస్తే చాలు,
టైప్ చేసినంత మాత్రాన్ని తీసుకెళ్ళి అది కానీ మీ దగ్గర డిస్ప్లే అవసరం లేదు, మీరు ఇంకా చూడాల్సిన అవసరం లేదు. డిస్ప్లే చేసిన కాలేదంటే మీరు ఒకవేళ వాటిని డౌన్లోడ్ చేసి వాటిని ఆ కంటెంట్ని మీరు ఇంకా ఫార్వర్డ్ చేశారనుకోండి, అది ఇంకా ప్రమాదకరం. తెలిసిన మీ ఫ్రెండ్కో, మీ స్నేహితులకో, మీ స్నేహితురాలకో కానీ మీరు పొరపాటున చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి మీరు కానీ ఫార్వర్డ్ చేశారంటే తప్పనిసరిగా మీరు శిక్షలు అవుతారు. ఏ అడ్వకేట్, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా మిమ్మల్ని రక్షించే ప్రసక్తి అయితే లేదు. ఎవరు కూడా మీ తరఫున వాదించడానికి కూడా ఎవరు ఉండరు. దిస్ ఇస్ ద నెంబర్ 2 కంటెంట్. నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ముఖ్యంగా పైరేటెడ్ మూవీస్. అంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మూవీస్ వస్తుంటాయి, అంటే లేటెస్ట్ మూవీస్ వస్తుంటాయి. ఆ లేటెస్ట్ మూవీస్ ఇంకా థియేటర్లో ఇంకా రిలీజ్ కాకుండానే ఇంకా థియేటర్ని ఒక షో ఇంకా ప్రీమియర్ షో వేస్తారేమో తెలియదు, కానీ ఆ ప్రీమియర్ షో కన్నా ముందే ఇమ్మీడియట్గా వాటిని డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి. ఎప్పుడైతే డౌన్లోడ్ చేసి మీరు మొబైల్లో ఆ మూవీ చూస్తున్నారు, అది వెరీ సెన్సార్ ఉన్నటువంటి మూవీస్ అనేటువంటిది, అది హాలీవుడ్డా లేకపోతే బాలీవుడ్డా, టాలీవుడ్డా, కోలీవుడ్డా, ఏ వుడ్ అయినా పర్వాలేదు, మీరు కానీ డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో డౌన్లోడ్ సెర్చింగ్ వెళ్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో ఇమ్మీడియట్గా మీరు శిక్షార్హులు అవుతారు. మీ కాలింగ్ బెల్ మోగుతుంది, మీరు డోర్ తీస్తారు, బయట 2 కాకిలేసిన పోలీసులు ఉంటారు, మిమ్మల్ని ఇమీడియట్ తీసుకెళ్ళి వ్యాన్లో వేసుకొని మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిపోయి. దిస్ ద 3rd పాయింట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఫైనల్ 4th పాయింట్ హ్యాకింగ్. హ్యాకింగ్ ఎలా చేయాలి? మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ కానీ, మీ ఆఫీస్లో ఫోన్ కానీ, మీ హెచ్ఆర్ ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే మీ బాస్ ఫోన్ కానీ, లేకపోతే ఇతరత్ర డేటా, ఈ డేటాని ఎలా కలెక్ట్ చేయాలి, హ్యాకింగ్ ఎలా చేయాలి, చాలా లెసన్స్ వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఫోన్ ఓపెన్ చేస్తాను, ఒక ఫోన్ ఎలా హ్యాక్ చేయాలి, ఒక డేటాని మనం ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా సెర్చ్ చేస్తే ఏ ఆప్షన్స్, ఏ ఇన్పుట్స్ పెడితే, ఏ ఇన్పుట్స్ పెట్టడం వల్ల వాళ్ళ ఫోన్లోకి మనం తెలియకుండానే వాళ్ళ ఫోన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ డేటాని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి. దిస్ కాల్ హ్యాకింగ్ అనమాట. అంటే నేను చెప్పేది పెద్ద సాఫ్ట్వేర్లు కంపెనీస్, ఒక పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క డేటా గురించి అవసరం లేదు. నేను చెప్పేది మన రెగ్యులర్ మన పరిస్థితుల్లో మన పక్కన తిరుగుతున్న మన వ్యక్తుల యొక్క ఫోన్లు హ్యాకింగ్ చేయడం ఎలాగా. మీకు పడినటువంటి వ్యక్తి, మీ ఎనిమి ఎవరైనా ఉంటారు, అతని యొక్క ఫోన్ ఎలా హ్యాక్ చేయాలి, ఏ రకంగా పాస్వర్డ్స్ని ఎలా కలెక్ట్ చేయాలి, పాస్వర్డ్స్ రికవర్ ఎట్లా చేసుకోవాలి, బ్యాంకింగ్ పాస్వర్డ్స్ రికవర్ ఎట్లా చేసుకోవాలి, అదేవిధంగా ఫోన్ పాస్వర్డ్స్ ఎట్లా రికవర్ చేయాలి. ఇదే కాకుండా వాళ్ళ ఫోన్లోకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఫోన్ హ్యాక్ చేసి మీరు కానీ కంటెంట్, అంటే అబ్యూజ్ వర్డ్స్, అబ్యూజ్ వీడియోస్, అబ్యూజ్ ఇమేజెస్ కానీ ఆ కంటెంట్స్ పంపించడం కానీ, ఇలాంటి హ్యాకింగ్ సెగ్మెంట్స్ సంబంధించి ఏది మీరు చేసినా అది సైబర్ నేరంగా పరిగణిస్తారు. టోటల్గా నేను చెప్పాలంటే ఒక 15 పాయింట్స్ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ 15లో కూడా ఈ 5 పాయింట్, ఇప్పుడు నేను చెప్పి 4 పాయింట్లు చాలా వ్యాలిడ్ అనమాట. ఈ 4 పాయింట్లు కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు నేను చెప్తున్నాను, మీ ఇంట్లో పిల్లలు పొరపాటున ఇవి కానీ సెర్చింగ్ ఉన్నారా, వాళ్ళు ఒకవేళ మైనర్లు అని చెప్పి కూడా వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలు చూస్తున్న ఫోన్ మీద ఒక అజమాయిషి ఇవ్వండి. రీసెంట్గా రకరకాల యాప్స్ వచ్చాయి, వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ యాప్స్ చూస్తున్నారంటే కూడా మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అది కూడా వ్యాలిడ్. అది ప్లే స్టోర్లోనో ఐవైఎస్లో కూడా వాటిలో దొరికే అవకాశం కూడా ఉంటుంది. అది క్లియర్గా జెన్యూనిటీ అయితేనే మీరు డౌన్లోడ్ చేసుకొని నిజంగా వాళ్ళ మీద ఒక ఐడెంటిటీ, ఒక కంట్రోల్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. మైనర్స్ చేశారు కదా, మైనర్స్ చేశారు కాబట్టి వాళ్ళని సెక్షన్ తప్పించుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారేమో. బహుశా మైనర్స్ చేసినా తప్పించుకునే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ కూడా మన ఫోన్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 పాయింట్స్, 1 హ్యాకింగ్ చేయడం, నెంబర్ 2 పైరేట్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం, నెంబర్ 3 బాంబ్స్ ఎట్లా బ్లాస్ట్ చేయాలి, బాంబు విధానం ఏంటి, బాంబుని ఎట్లా తయారు చేయాలి, ఈ విధానం కానీ, ఇక పోర్నోగ్రఫీ, ఈ 4 కంటెంట్స్ కానీ మీరు పొరపాటున మీ గూగుల్లో మీ చేతిలో ఉన్న ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, లేకపోతే మనం వాడుతున్నటువంటి ఆ ట్యాబ్స్లో కానీ వాటిలో ఎట్టైనా ఏదైనా సరే గూగుల్లో ఒకసారి మీరు సెర్చ్ చేస్తే, ఎందుకంటే మీకంటూ ఒక మెయిల్ ఐడి ఉంటుంది, మీ మొబైల్ కంటూ ఒక కాంటాక్ట్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఇమ్మీడియట్గా ఎన్ఐ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ టెక్నాలజీతోటి ఇమ్మీడియట్గా మీ ఇంటి ముందు వాలిపోతారు. మిమ్మల్ని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి వ్యాన్లో వేసి మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏం పెట్టారో తెలియదు. ఎందుకంటే మీరు ఎటువంటి దేశానికి ఉపద్రవం కలిగించే ఏం చేస్తారో తెలియదు. కాబట్టి మిమ్మల్ని ఇంటరాగేషన్ చేసేటప్పుడు ఏ కోర్టులు కూడా మిమ్మల్ని రక్షించే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. నాగరాజ్ గారు, ఎనివే సార్, థ్యాంక్ యూ సో మచ్ అలాగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.